యేసు ప్రభు అంటే యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు కదా. ఆయన మన కొరకు చనిపోయినవాడు కదా. ఆయన మన పాపాలు క్షమించడం కొరకు రక్తం చిందించినవాడు కదా. ఆయన మన కొరకు తన సిలువను మోసుకుని కలువరి కొండలో సిలువ వేయబడడానికి ఇష్టపడ్డవాడు కదా. పాపంలో ఉండి నశించిపోతున్న మనలో నరకపాత్రులు కాకుండా తప్పించినవాడు కదా. కనుక ఆయన యేసుప్రభు అంట వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. చూడండి, హృదయ కాఠిన్యం అంటే హృదయం కఠినపరుచుకున్న వాళ్ళు. హృదయం కఠినపరుచుకున్న వాళ్ళ విషయంలో యేసుప్రభు దుఃఖపడుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళ విషయంలోనే కాదండి, ఇది మనిషి అన్న ప్రతి ఒక్కడికి వర్తించే విషయం. ఎక్కడెక్కడున్నా, ఏ మందిరంలో ఉన్నా, అసలు భూమి మీద మానవుడు అనేటువంటి వానందరికీ వర్తించే విషయం ఇది. చాలామంది హృదయ కాఠిన్యం ద్వారా దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళు ఉంటున్నారు. అనేకులు దేవుణ్ణి యేసుప్రభుని దుఃఖపెడుతున్నారు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడెను అనే మాటను చూస్తున్నాం మనం. కనుక యేసుప్రభు ప్రేమను వారు గుర్తించలేకపోయారు. అందుకే ఆయన వారి హృదయంలో కఠినమైన హృదయం గలవారు. వారి హృదయంలో ఆయనకు చోటు లేకపోవడం చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. కనుక యేసుప్రభుని దుఃఖపెడుతున్నామా? యేసుప్రభువుని చూస్తే ఆయన దుఃఖపెట్టడం కాదండి, ఆయన చూస్తే నాకు తెలిసి మన జీవితాంతం మన కళ్ళను నీళ్ళు అంటే కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు తడిపి మనం తుడిచినా కూడా ఆయన రుణం తీర్చలేం. యేసుప్రభు మన కొరకు చేసిన కార్యము ఇంకా దేవుడన్నా మనకు ఏం కావాలంటే ఇచ్చేవాడు. యేసుప్రభు అది కాదు. యేసుప్రభు మన కొరకు చేసిన కార్యము బట్టి మనము మన కళ్ళ నీళ్లతో ఆయన పాదాలు తడిపి అంటే ఎంతకాలం తడుపుతూ ఉన్నా ఆయన రుణం తీర్చలేం. అంత గొప్ప కార్యం చేసిన ప్రభువుని మర్చిపోయే హృదయ కాఠిన్యం గలవారుగా మనం ఉంటున్నామేమో. అనేకులు ఈ దినాల్లో హృదయ కాఠిన్యం. ఆరాధనకు రారు, మందిరానికి రారు, ప్రార్థనకు రారు, తర్వాత భక్తి కలిగి జీవించరు, దేవుని యందు భయభక్తులు ఉండదు, అంటే చేసిన మేలును కూడా మర్చిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకపోతే యేసుప్రభు ఏం కొడతాడు? నా మాట విని నన్ను వెంబడించువాడు నాకు నా శిష్యుడు అన్నాడు కదా. నేను గొర్రెల మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు. నా మాట విని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అన్నాడు. తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. కనుక యేసు ప్రభు మన కొరకు చేసిన సిలువ కార్యమును బట్టి ఆయనను దుఃఖపెట్టకుండా ఉండాలి మనం. ఆయన మన కొరకు సిలువ కార్యం చేశాడండి. మనకు పాప క్షమాపణ ఇచ్చాడు, మనకు పరలోక ప్రేమను చూపించాడు, మనకు లోకములో శాంతి సమాధానాలు ఇచ్చాడు. ఆయన శాంతి సమాధానాలు మనకు ఇవ్వకపోతే నరకమే మనకు కదా, నరకమే. అక్కడ ఏముంది? అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి నరకానికి పోయే మనలను విమోచించిన మన ప్రభువును కూడా దుఃఖపెడుతున్నాం.